జనసేన ఫిర్యాదుతో తనపై నమోదైన కేసులకు అరెస్టులకు భయపడేది లేదని, తనపై పెంచిన కులచిచ్చు అల్లర్ల ఆరోపణలో ఎలాంటి నిజం లేదని ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యక్తిగా ఏపీ రాజకీయాలపై మాట్లాడకూడదు అనడం సరికాదని, తాను అమెరికా రాజకీయాలపై కూడా మాట్లాడుతుంటానని, భిన్న అభిప్రాయాలు వ్యక్తపరిచే హక్కు అందరికీ ఉంటుందని సమాధానమిచ్చారు. మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది మా మాట. చావనన్నా చేస్తాం కానీ మాట్లాడే హక్కుడు వదులుకోము. నీకే అణిచివేత వేసినా దానికి మేము సిద్ధం, సంతోషం. మీరు వస్తారంటే చెప్పండి, టైము ప్లేస్ కూడా చెప్పండి, ఆడికి వస్తా కావాలంటే అరెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా తరపున మాట్లాడేటోళ్ళు మా దగ్గర ఉన్న గలాలను ఈ రోజు మీ కాళ్ళెత్తి తొక్కుతామంటే ఈ రోజు ఇక్కడ ఊకునేటోళ్ళు లేవడం ఇస్తారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండ్రు? మీరు రంగల ఊసలు మార్చినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, కళాయించి నిలబడతాం, మొగోళ్ళు నిలబెడతాం, మొనగాళ్ళ నిలబడతాం. నీళ్ళక చెక్కగాళ్ళకి నిలబడడు. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు బాస్? తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చేతగాని వాళ్ళమా? చేతులు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెంట్లతో ఆంధ్రకేర్ వాళ్ళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి లోపడేసి పడేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఎట్లెట్లు వస్తాయి? తమాషా చేస్తుండ్రా ఇక్కడ, తమాషా చేస్తుండ్రా ఇక్కడ. ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ ఇస్తున్నా. బొంగుదింగ్ ఎవరు చేయడు ఇక్కడ. నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలు తొక్కుతాను అట్లుండా ఇక్కడ. ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ ఇస్తున్నా. బొంగుదింగ్ ఎవరు చేయడు ఇక్కడ. నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలు తొక్కుతాను కొడకల్లారా. జై తెలంగాణ, మరి వీళ్లకు జోహార్లు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంది చదువుకుండా ఆయన మాట్లాడుతున్నాడు? వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనోడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్లింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశం ఎత్తు, టవరింగ్ పర్సనాలిటీస్. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం అంత ఉంటారు. నాగేశ్వరరావు బ్రాబ్లింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయనతో ఆయన ఎక్కడ? కాలి గోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా? చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? ఆయన నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. రిఫైన్ టాక్ అనేది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు ఆయన. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరైనా విమర్శిస్తాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు? మేమీ ప్రైవేట్ జీవితాలు మేమీ సొంతం. పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం. నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటే అనం. సినిమాలు ఉంటే నువ్వు ఎంతమందిని 5 పెళ్లి చేసుకున్నావు? నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశస్త్రాలనే చేసుకుంటాడు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దర్ని ఎట్లా మోసం చేసిండు? చెగువేరా బొమ్మ పెట్టుకొని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు, ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు, మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువేరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటుండ్రు? రోజుకో పార్టీ. ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే పసలు అక్కడ మెస్తాయి. నువ్వు పశువే కదా. ఎక్కడ ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కోతులు. నువ్వు కోతువే కదా. నువ్వు చెప్తావా? రోజుకో పార్టీ మార్చుకోనివి, రంగులు మార్చుకోనివి నువ్వు చెప్తావా? ఇప్పుడు గద్దర్ గురించి చెప్తావు. గద్దర్ మోసం చేయలేడు, చెగువర బొమ్మలు పెట్టుకోలేడు. పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటున్నాడు, రోజుకో కథ పడుతున్నాడు, చంద్రబాబు బొమ్మలు పెట్టుకుంటున్నావు. మరి మనం ఏమనాలంటే, మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే 2-4 గంటలు జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు అన్నాడు. నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు? ఆయన పాపం అమాయకంగా 2-4 అంటుడు. అంటే నేను జైలు పెడతామంటున్నాడు, అరెస్ట్ చేస్తామంటుడు. ఇంత దౌర్జన్యం ఎందుకు?
అందుకని మనం ఏం చెప్పాలంటే తెలంగాణ వచ్చినాక తెలంగాణలో తెలంగాణ రాజ్యం ఉందా? ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు, మీడియా వాళ్ళకి అక్రెడిటేషన్ ఉందా? ఎవరికి ఉన్నది? మొత్తం శాటిలైట్ ఛానల్ అంటారు. శాటిలైట్ ఛానల్ అన్నీ ఆంధ్రలే కదా, ఒక్క V6 టీ న్యూస్ తప్ప అన్ని ఆంధ్రలే. మరి ఆంధ్రలకే అక్రెడిటేషన్లు ఉన్నాయి. ఇప్పుడు అక్రెడిటేషన్ పాలసీ చూసుకుందాం, మొత్తం ఆంధ్రలకే. సోయిందా? వాడు ఎవడు కమిషనరు? సోయి లేదు. మంత్రి ఎవడు? వాని సోయి లేదు. ముఖ్యమంత్రికి అసలే సోయి లేదు. తెలంగాణ వచ్చినాక కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడదాము, అక్రెడిటేషన్లన్నీ ఆంధ్రలకే వస్తున్నాయి, తెలంగాణలోకి లేదు అనాలి. విగ్రహాలన్నీ ఆంధ్రలేనా? గద్దర్ విగ్రహం పెట్టినిస్తలేరు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ లా గజ్జల స్వామి అంటే ఆయన 7 విగ్రహం చేసిండు, ఏడాది నరద నుంచి తిరుగుతుండు. గద్దర్ విగ్రహం పెట్టినిస్తలేరు. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం పెట్టినిస్తలేరు. హైదరాబాద్ లో కూడా పెట్టినిస్తలేరు. కానీ ఆంధ్రలో బొమ్మలు అయితే వస్తాయి. రోషయ్య, అడ్డుకున్న రోషయ్య విగ్రహం ఉంటుంది. SP బాలసుబ్రహ్మణ్యం వాడు ఏం పాటలు పాడిన అన్ని బూత్ పాటలే. నీ అదనం మీద మందారా అని, నడుం మీద వడ్డారా అని, ఇటువంటి బూత్ పాటలు పాడినోడు వాందా పెడతారు. చివరికి NTR కూడా పెడుతున్నారు, రేపు చంద్రబాబు కూడా పెడతారు, లోకేష్ కూడా పెడతారు, పవన్ కళ్యాణ్ కూడా పెడతారు విగ్రహాలు ఇక్కడ. కానీ తెలంగాణలో మాత్రం పెట్టినారు. కానీ ఒక్కడు మాత్రం మళ్ళీ మా తరపున అనాలి. విగ్రహాలన్నీ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ నేతలు పరస్పరం ఘర్షణకు దిగడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో గాంధీ భవన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రోటోకాల్ వివాదం కారణంగా కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజారీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి మంత్రుల ముందు ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకుని భౌతిక దాడికి దిగారు. ఉస్మాన్ హజారీ కొట్టడంతో ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు. ఎమ్మెల్యే కార్వాన్ ఆయన నాకు స్టేజ్ మీద రామంటున్నారు. నేను రాను అని నేనే నూకినా. ఆయన నాకు నూకినా. ఆ చైర్ ఉన్నది రైట్, మేము పడిపోయినాం. దాని తర్వాత ఆయన వచ్చి ముద్దులు పెట్టుకున్నారు. సో ఏం లేదు, ఇది మా పార్టీ, ఫ్యామిలీ. ఆయన పెద్దన్న, స్మాల్ మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్, నథింగ్. ఎవరి పక్కన కూర్చోవడానికి ఇద్దరు మొత్తం అది VIP ఉంటాయి కదా చైర్లు, మినిస్టర్ పక్క కూర్చోడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో నేను వెళ్ళిపోయినా ముందు కూర్చుందామని. ఆయన ఉస్మాన్ హజారీ గారు నాకు గుంజినారు, మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి అని. నేను రాను అని ఆయనకు నూకినా, ఆయన నాకు నూకినారు. ఆ చైర్ వెనుక ఉన్నది, నేను పడినా. దాని తర్వాత ఆయన అరే మా ఫిరోజ్ ఖాన్కి నేను నూకినా అని ఆయనకు రియలైజ్ అయింది. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. రైట్, నో ప్రాబ్లం, స్మాల్ ఇష్యూ, ఇట్ హ్యాస్ బీన్ సాల్వ్. ఫైనల్ గా ఏమైంది? సమావేశం ప్రారంభమైందా లేకుంటే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారా? ప్రభుత్వాల నిర్లక్ష్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 50% కూడా కొనలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఏసీ గదులు బదిలీ, మార్కెట్ యార్డులకి వస్తేనే రైతుల కష్టాలు తెలుస్తాయని ఆయన అన్నారు. ఇలా రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ధరలు తగ్గించు. ఇలా ధరలు పెరిగితే అటు కేంద్రం పెంచా, ఇటు రాష్ట్రం పెంచా, ఇద్దరి మధ్యలో
రైతు నగిలిపోతున్నాడు, పేదవాళ్లు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్రం 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద ఈ నెలలో పెట్రోల్ డీజిల్ మీద వేసిన భారం 2,000 కోట్ల రూపాయలు. ఇటు రాష్ట్రం 2,000 కోట్లు పెంచింది, అటు కేంద్రం 3,000 కోట్లు పెంచింది. ఇద్దరు కలిసి 5,000 కోట్ల భారం పెట్రోల్ డీజిల్ మీద, రైతుల మీద, మధ్యతరగతి ప్రజల మీద వేసినారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ధర్నాలు చేస్తున్న రోడ్లెక్కి బానే ఉంది, నువ్వు పెంచింది తగ్గియచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 27% వ్యాట్ పెట్టిందో ఆ 27% వ్యాట్ను తగ్గించండి, ఓ 10% వ్యాట్ తగ్గించండి. ఇలా రైతులకు భారం పెరుగుతుంది. రేపు ట్రాక్టర్ దున్నాలంటే నిన్నటిదాకా ఒక కిరాయి ఉంటుంది, రేపు 200 కిరాయి పెరుగుతుంది. వరి కోత మిషన్ కు కిరాయి పెరుగుతున్నది. మరి రైతుకు ఇటు యూరియా ధర పెంచిండ్రు, డిఏపి ధర పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు, కానీ మద్దతు ధర మాత్రం పెంచలేరు. ధరలు పెంచుతున్నారు, పంట కొంటలేరు, రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. అవుతుందమ్మా ఒడ్లు పోసి నెల 10 రోజులు అవుతుంది. నెల 10 రోజులు అంటే ఒక బస్తాన కొన్నారా కనీసం? ఇప్పుడే తెల్లడంగా ఇప్పుడు బత్తలు ఇచ్చిర్రు. హమాలీలు కూడా వస్తలేరు ఎవరు. ఇక మేమే ఇంకా ఇంటి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఇక హమాలి మేమే వేసుకుంటాను. మీరే అన్ని పనులు మీరే చేసుకుంటారు. అట్లా పోతున్నాయా? అట్లా కూడా పోతలేవు, వెహికల్ వస్తలేవు. అవి కూడా ఇంకా నెల 10 రోజులుగా అవుతుంది కావచ్చు ఆ వెహికల్ రావడానికి కూడా. ఆ ఏడుపు ఒక్కటే తక్కువ అవుతుంది ఈ వడ్ల గురించి. పండించినప్పుడు కూడా అంత ఇబ్బంది పడలేదు. ఈ ఎండ పోసుడు పోతలేవు, ఏం చెత్తలేవు. ఇక వానలు పడతానే మధ్యలో ఇక గోస కాదు. ఇక ఇప్పుడు యూరియా బస్తాలు దొరికినాయి. అప్పుడు ఊరే బత్తలు అయితే ఒక కష్టం కాదు, నాట్లేం గానీ ఆ ఊరే బత్తలు ఒక కష్టం. ఈ వడ్లు రాగానే ఈ ఎండ పోసుడు, ఇక ఐకేపీ లేసుడు ఈ కష్టం, పోకపోడు ఈ కష్టం. రైతులకైతే మస్తు బాధ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉండే, ఎప్పటికప్పుడు పోయేది వడ్లు మంచిగా ఉండే. ఇప్పుడైతే ఏం లేదు, రైతులు ఎక్కువ గోసపడుతున్నారు. ఇంత గోస పెట్టుకుంటే ఏమొస్తుందమ్మా? ఏం రాదు, మా కర్మ. ఇక ఆయన గెలిపించడం మా కర్మ, గెలిపించడం మీ కర్మ. మా కర్మ అయింది. అంటే మహిళల్ని కోటీశ్వరాలు చేద్దాం అనుకుంటున్నా. కోటీశ్వరాలు ఎక్కడ ఉన్నది కూడా అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మీకు తులం బంగారం అన్నాడు, తులం బంగారం స్కూటీలు అన్నాడు, 2500 అన్నాడు. అవన్నీ ఉంటే ఇక ఇట్లా ఉండేటోళ్ళమా మేము? ఇక ఈ ఎండలో కష్టపడేటోళ్ళమా? మళ్ళీ ఇంకో పంట వేసే కాలం వచ్చింది, మళ్ళా ఇంతవరకు దానివే పోతలేదు. మళ్ళీ వేస్తారా ఓటు? ఇంకొకసారి అయితే ఇక మేము చచ్చిపోయినట్టే. ఇక చచ్చిపోయినట్టే. మరి మహిళలే ఓట్లు వేస్తారు, నన్ను గెలిపిస్తారు అంటాను. ఇప్పుడు ఆ మాట అంటారా? ఇప్పుడు మహిళలు దొంగను చూసినట్టు చూస్తారా? డైరీ పోయిన పైసలు ఇస్తలేరట, మరి ఏం చేయాలి? ఎవరిని? రేవంత్ రెడ్డినా? అట్లే చూస్తారు. మరి చెప్పిన మాట ఎక్కడ నిలబెట్టిండు? నెలకు 2500 అన్నాడు. ఏది తులం బంగారం ఏది? ఆయన పెట్టుకొని తీర్చాడు కావచ్చు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో కోటా ఇవ్వకుండా, సకాలంలో ఎరువుల కోటా ఇవ్వకుండా, వాళ్ళేమో వడ్లు కొనాలి అని బీజేపీ భరోసా అనుకుంటా వాళ్ళు రోడ్లెక్కి తిరుగుతా ఉన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నోడు రోడ్లెక్కుతుండు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడు కూడా రోడ్డెక్కి తిరుగుతుండు. తమ బాధ్యతల్ని విస్మరిస్తూ రైతాంగాన్ని అలా ఇబ్బందుల పాలు చేస్తున్నది ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే పోరాడే సింహం లాంటి వారని తాడేపల్లి సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, అలాగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నష్టం జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఒకటి, మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇట్లా ఉంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇట్లా కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరిని పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనపడితే లేకపోతే ఇట్ట. ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు చెబితే మోడీ గారికి వంగి నమస్కారాలు,
పవన్ కళ్యాణ్కి వంగి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గొడ్డలే గడిది గుడ్డు అని ఈ సొల్లు కబుర్లు తప్పించి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు సూపర్ 6 సున్నా చేసావో చేయలేదా అది చెప్పమనండి. అవి ఏమి చెప్పడు. ఈ 2 కార్యక్రమాలు ఆయనకి తెలిసిందే. ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం యంత్రాంగాన్ని సిద్ధం చేయడంపై వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఏ నియోజకవర్గంలోనైనా ఏ ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాకూడదని, ఒకవేళ అలా జరిగితే దానిని పూర్తిగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి వైఫల్యంగానే పరిగణిస్తానని జగన్ స్పష్టం చేశారు. అధికార పార్టీ చేసే కుట్రలను, ఇబ్బందులను ఎదుర్కొని ప్రతి చోట వైసీపీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాగుపడిందన్న, రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్న, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి 4 ఏళ్లు నోట్లోకి వెళ్ళాయి అన్న, ఒక రైతు బాగుపడ్డాడన్నా, ఒక అక్క చెల్లెమ్మ బాగుపడిందన్నా, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. సార్ గురించి దీనికి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ అనేది ఏదైతే జరుగుతా ఉందో, ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ SIR సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. అదే విధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 అంశాలను గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా. అంతేకాదు బెంగాల్లో తీసేసిన ఓట్లు 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఎంత ఇంపార్టెంటో ఈ విషయము అని చెప్పి మీ అందరికీ కూడా మీ నియోజకవర్గాలలో ఎంతగా దీని గురించి పట్టించుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మీ అన్ని కూడా చెప్తా ఉన్నాం. మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. 2 డేంజరే. కుప్పంలో టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది లిస్టులో. ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఇది కుప్పంలో మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా హిస్టరీ అండ్ మిస్టరీ 2 కూడా ఇక్కడే కనిపిస్తాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొంచెం బోరింగ్ టాపిక్ మాదిరి అనిపించినా కూడా ఒక 20 నిమిషాలు కన్నబాబన్న మీ అందరికీ కూడా కొంచెం ఓరియంటేషన్ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు గురించి, ఆయన చేయబోయే కుట్ర రాజకీయాల గురించి మనందరికీ కూడా తెలిసిన విషయాలే. మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూసాం కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కుట్రలు పన్నుతాడు అని చెప్పి కార్పొరేషన్ లో మన జరిగిన ఉప ఎన్నికలు, కార్పొరేషన్లు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, మండల పరిషత్తులకు సంబంధించిన ఉప ఎన్నికల్లో కూడా మనం అంతా చూసాం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పోలీసులను అడ్డు పెట్టుకుని పోలీసుల ద్వారా ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తాడు, ఏ రకంగా కుట్రలు పన్నుతారు అని చెప్పి మనమంతా కూడా మన కళ్ళతో మనమంతా కూడా చూసాం. మహానాడును డైవర్ట్ చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిన ఆ గొడ్డలి పార్టీని అడ్డుకోవాలని ప్రజల్ని కోరారు. పేదలకు సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి శాంతి భద్రతలు కావాలని, రక్త చరిత్ర రాసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరంటూ గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డలి దాకా ఎదగడమే వారి విధానం.
ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం అన్నారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి, నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. అడుగుతున్నా, మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలు పైకెత్తండి. నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూసారా? నంగా నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమని అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి కరోనా సమయంలో దళిత డాక్టర్ పై దాడి చేయించి వేధించి అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంకో పక్క కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు. తల్లికి చెల్లెలికి ఆస్తి అంటే వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం. విన్నారా మీరు ఎప్పుడైనా?